వైసీపీ దారుణ పరాజయం పాలైంది. ఇది ఊహించని వైసీపీ నేతలు కొందరు లేనిపోని సవాళ్లు చేశారు. ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో ఆ సవాళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పేరు మార్చుకుంటానని ఒకరు, మీసం గేయించుకుంటానని మరొకరు, రాజకీయ సన్యాసం చేస్తానని ఇంకొకరు, ఇలా చాలా మంది శపథాలను చేశారు. ఇక వైసీపీ ఓడిపోయేసరికి కనీసం ముఖం చూపించేందుకు కూడా వీరు బయటకు రావడం లేదు. దీంతో అదే పనిగా వారు టార్గెట్ అవుతున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని కాపు ఉద్యమ నేత ప్రకటించారు. ఇక ఎట్టి పరిస్థితులలోనూ పవన్ ను గెలవనివ్వమని కూడా సవాల్ చేశారు. కానీ ఏకంగా 70,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. దీంతో ముద్రగడ పద్మనాభం టార్గెట్ అయ్యారు. పేరు ఎప్పుడు మార్చుకుంటారు అంటూ ఎక్కువ మంది ప్రశ్నించారు. అయితే ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. ఇక పేరు మార్చుకోనున్నట్లుగా ప్రకటించారు. ఇందుకు గెజిట్ కు దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. ఇక రాప్తాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇక రాప్తాడులో పరిటాల సునీత గెలిచినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా తన మీసాన్ని గీసుకుంటారని సవాల్ చేశారు. ఇక ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు చేసిన సవాల్ రికార్డ్ అవుతుందని, తప్పకుండా చేస్తామంటేనే శపథం చేయాలని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి పదే పదే చెప్పారు. ఇక ఈ సవాల్ను స్వీకరిస్తానని కూడా ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా వైసీపీ ఓటమి చవి చూసినా రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. ఇక గుడివాడలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. పైగా దారుణ పరాజయం ఎదురైంది. అందుకే ఇప్పుడు కొడాలి నాని రాజకీయ సన్యాసం చేయాలన్న డిమాండ్ పెరిగింది.